నా అన్వేషణకి వచ్చిన సమస్య ఏంటంటే, అతను తెలుగులో చక్కగా ఇతర దేశాలు వెళ్తా, ఒక్కొక్క దేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, అక్కడోళ్ళతో సరదాగా గడుపుతా, అక్కడున్న అమ్మాయిలతో గూడా రొమాన్స్ చేస్తా, ఈ వీడియోలన్నీ ప్రొజెక్ట్ చేసినప్పుడు, మనం రేపొద్దున ఆ దేశాలకెళ్ళాలనుకున్నప్పుడు ఎలా తిరగచ్చు, ఎట్లా ఉంటాయి, అక్కడ ఖర్చులెట్లా ఉంటాయి, ఆహారం ఎట్టుంటది, ఈ లెక్కలన్నీ మన తెలుగోడు చెప్తున్నాడు గాని అతన్ని బాగా ఫాలో అయ్యారు. దాంతో కోట్ల మంది ప్రేక్షకులయ్యారు. అది అతను అడ్వాంటేజ్‌గా తీసుకున్నటువంటిదేంటంటే, ఇక తను ఏం చెప్తే అదే రైట్ అని నమ్ముతారన్నటువంటి అపనమ్మకంలో పడిపోయాడు. టూరిజం దాంట్లో ఇతను చెప్పినట్టు అక్కడికే పోరు. కానీ ఒక రిఫరెన్స్‌కి పనికొస్తుంది. ఇప్పుడు చాలామంది యూట్యూబర్సు టిఫిను ఇక్కడ బావుంది, అక్కడ బావుంది, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఇరగదీసి అని జెప్తారు. అది తింటే చండాలంగా ఉన్న హోటల్స్ బోలెడన్నున్నాయి. ఈళ్ళు జెప్పిన ఫుడ్‌కి అక్కడ దానికి సంబంధం లేదు. కాపోతే వీళ్ళేంటంటే వాళ్ళ వ్యూస్ కోసం చూస్తుంటే, జనం గూడా ఎందుకు చూస్తున్నారు వాటిటిని అంటే, ఓకే. మనకొక రిఫరెన్స్ పనికొస్తే ఆ ప్రదేశానికెళ్ళినప్పుడు చూద్దాం. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చదు. టూరిజం అయినా, ఫుడ్ అయినా మన జేబులో పోయేదేం లేదు. చూసాం, విషయం తెలుసుకున్నాం, అవగాహన చేసుకున్నాం. రేపు పొద్దున ఎప్పుడన్నా మనం అక్కడికెళ్ళినప్పుడు ఓసారి చూద్దాం. బాగుంటే ఓకే. కంటిన్యూ అవుతాం. లేకపోతే వదిలేస్తాం. ఈ కోణంలో నడుస్తా ఉన్నట్టు. దాన్ని అతను ఏమనుకున్నాడు, తనొక ఇంటలెక్చువల్‌గా భావిస్తారని అనుకున్నాడు. హిందువు దేవతల్ని దూషించడము, దాన్ని తప్పుబట్టినటువంటోళ్ళని తనేదో ప్రతిఘటించే మొనగాడి కిందన ప్రొజెక్ట్ చేసుకోవడం ఇదంతా. ఇప్పుడు ఇన్‌స్టాలో అకౌంట్ ఆగిపోయినంత మాత్రాన అన్వేష్‌కేం గాదు. యూట్యూబ్‌లో అకౌంట్‌లు ఉన్నాయి కాబట్టి డబ్బులొస్తుంటాయి. తను చేసుకుంటూ పోతుంటాడు. కాపోతే ఇదివరకు ప్రేక్షకుడు అతని మీదన ప్రేమతో చూసేవాళ్ళు, లేదా ప్రేమ లేకపోయినా ద్వేషమైతే ఉండేది గాదు. ఇప్పుడు ద్వేషం అన్నది పెంచుకుంటున్నాడు. దానివల్ల ఒరిగేదేమైనా ఉందా అనేది అతను ఆలోచించుకోవాల్సింది.